అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 126. హర్ష కావాలనే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అర్థమవుతుంది అంజుకి. సైకోపాత్ నన్ను ఎలా సాధిస్తున్నాడో చూడు. వీడి శాడిజం ఎక్కడ ఉన్నా చూపిస్తూనే ఉంటాడు. నేను బాధపడతా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ రావణ్ మహారాజ్ నేను ఏడిస్తే చూడటం చాలా ఇష్టమేమో, అందుకే ఇలా బాధ పెడుతున్నాడు. అరే 2 డేస్ అవుతుంది చూడక, కాల్ చేసి మాట్లాడదామన్న సెన్స్ కూడా లేదు. అక్కడ ఉంటే మాత్రం హనీ చుట్టూ తిరిగే బీలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడేమో కనీసం కాల్ కూడా చేయట్లేదు. చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. కాదు కాదు లస్ట్ అంటూ తనలో తనే తిట్టుకుంటూ ఉంటుంది అంజు. తిట్టుకుంటుంటే ముడుచుకున్న పెదవులని చూసి ఇంకా ముద్దుగా అనిపిస్తుంది హర్షకి. ఏం మాయ చేశావే రాక్షసి, నన్ను ఇలా పిచ్చోడిని చేసి ఆడుకుంటున్నావు కదా, పైగా నన్నే తిట్టుకుంటావే, చెబుతా నీ పని. ఇప్పుడు కాదే పెళ్ళి కాని అప్పుడు చెబుతా అంటూ ప్రేమగా తిట్టుకుంటూ ఉంటాడు. మార్నింగ్ నుండి అలసిపోవడంతో నైట్ కూడా సరిగ్గా నిద్ర లేకపోవడంతో అతడిని తలుచుకుంటూ గోడకి అలాగే ఒరుగుతుండగా లక్ష్మి అంజు దగ్గరికి వచ్చి, అంజమ్మ, అయ్యో పడుకుంటున్నావా, ఇదిగో భోజనం చేసి పడుకోమా, మళ్ళీ పెళ్లి హడావుడిలో పడి సరిగ్గా తినకపోతే నీరసం వచ్చేస్తుంది అంటూ లేపుతుంది లక్ష్మి. నాకు వద్దమ్మా, చాలా నిద్రొస్తుంది, పడుకుంటాను అంటుంది అంజు స్లీపీ వాయిస్తో. అలా అనకూడదమ్మా, తినంది పడుకుంటే నీరసం వస్తుంది, నేను తినిపిస్తాను కూర్చో అని బలవంతంగా కూర్చోబెట్టి తినిపిస్తుంది లక్ష్మి. బాగా తినిపిస్తున్న లక్ష్మిని చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంటుంది అంజు. తలెత్తి కూతుర్ని చూసి, ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, రేపటి నుండి నువ్వు నాకు తినిపించవు కదమ్మా అనగానే లక్ష్మి గుండె చివుక్కుమంటుంది. ఆమె కంట్లో కూడా నీళ్లు చేరుతాయి. ఎందుకు తల్లి అలా అంటావు, నాకంటే ప్రేమగా చూసుకునే అల్లుడు గారు దొరికారు కదా, నాకు ఎలాంటి బాధ లేదు. నిన్ను ఆ అయ్య చేతిలో పెట్టి నేను హాయిగా ఉంటాను. నువ్వు పుట్టినప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావు తల్లి. కష్టానికి ఫలితంగా ఆ దేవుడు బంగారం లాంటి భర్తను నీకు బహుమతిగా ఇచ్చాడు. అతడిని అర్థం చేసుకొని కోపం తెప్పించకుండా మసులుకో తల్లి. అల్లుడు గారు చాలా మంచివారు. అతడిని అర్థం చేసుకోవడం మనకు ఈ తరం కాదు, కానీ అతడిని బాధ పెట్టే పనులు మాత్రం చేయకు తల్లి. ఎందుకంటే నీకోసం చాలా మెట్లు దిగొచ్చాడు. అతని కోసం మనం ఏం చేశామని ఒక్కసారి ఆలోచించు. ఈ కాలంలో అలాంటి వారు ఎవరుంటారు చెప్పు అనగానే, నాకు తెలుసమ్మా, తను చాలా మంచివాడు, కానీ కొంచెం కోపం ఎక్కువ, అంతే. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. నేను సంతోషంగా ఉండడానికి ఎన్ని మెట్లైనా దిగుతాడు. అతను అంత ప్రేమని చూపిస్తుంటే నా మీద నాకే కోపం వస్తుందమ్మా, నేను తనకి ఏం చేయలేకపోతున్నానే అని. నువ్వు అతడికి పనిగట్టుకొని మరి ఏం చేయాల్సిన అవసరం లేదు తల్లి. అతడిని సంతోషంగా ఉంచితే అంతే చాలు. నువ్వు పెద్ద బహుమతి ఇచ్చినంత విలువ అనగానే, సరే అమ్మా, అతనిని బాధ పెట్టే పనులు నేనెప్పుడు చేయను అని పిల్లలు వద్దంటున్నాడని అమ్మతో చెప్పాలా వద్దా అని అనుకుంటుంది. కానీ అది వాళ్ళిద్దరి పర్సనల్ అని సైలెంట్గా ఊరుకుంటుంది. అయినా అతడికంటే నాకు పిల్లలేం ఎక్కువ కాదు. అతడిని చూస్తూ ఈ జీవితాన్ని బ్రతికేయొచ్చు అనుకుంటుంది అంజలి. ఇక చివరి ముద్ద పెట్టి దిష్టి తీస్తుండగా పొలమారుతుంది అంజలికి. ఎంతలా అంటే శ్వాస ఆగిపోయేంతలా. ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అయ్యో ఏమైంది తల్లి అంటూ తల మీద తడుతూ నీళ్లు తాగిస్తుంది లక్ష్మి. బాబోయ్, వీడు నన్ను బాగా తిట్టుకుంటున్నట్టున్నాడు, సైతాన్, నన్ను ఇలా కూడా బ్రతకనివ్వడు అని ప్రేమగా తిట్టుకుంటుంది అంజు. అంజమ్మా, నువ్వు పడుకోద్ తల్లి, మళ్ళీ నిద్ర లేకపోతే ఫేస్ అంతా వాడిపోతుంది, సరేనా అని అక్క నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి. సడన్గా మొబైల్ వైబ్రేట్ కావడంతో తల తిప్పి చూస్తుంది. ఓపెన్ చేసి చూడగానే బాబు ఎల్లో కలర్ డ్రెస్లో ఫేస్ అంతా ఎల్లోగా మారి మంగళ స్నానాల వల్ల తడిచిన బట్టల్లో బాబు పిచ్చ హాటుగా కనిపిస్తుంటే పాప గుండె వశం తప్పుతుంది. బాబోయ్, ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు, అమ్మాయిలు కూడా ఇలా ఉండరు తెలుసా, అబ్బా ఆ లిప్స్ ఏంట్రా బాబు మరీ టెంప్ట్ చేస్తున్నాయి, బాబోయ్ ఇలా చూస్తూ నిన్ను చూడకుండా ఉండాలంటే కష్టంగా ఉందిరా, నాకు ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టావు హర్ష, నీ శాడిజంతో నన్ను చంపేస్తున్నావు, శ్రీనివాస్పురం వెళ్తానని అన్న పాపానికి నా మీద ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా, అక్కడికి వచ్చాక చెబుతా నీ పని అని ప్రేమగా తిట్టుకుంటూ ఉండగా, తిట్టింది చాలు కానీ మూసుకొని పడుకో, మెసేజ్ రావడంతో వామ్మో వీడి కళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయా ఏంటి, నేను తిట్టుకునేది వీడికి ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ
చించింది చాలు కానీ ఇక పడుకో, ఎక్కువ చించితే ఆ చిట్టి బుర్ర చితికిపోతుంది అన్న ఇంకో మెసేజ్ చూసి, దేవుడా అసలు వీడికి ఎలా అర్థమవుతుంది అని మళ్ళీ ఇంకా ఏదైనా అనుకుంటే ఎలాగో వాడికి తెలిసిపోతుందని సైలెంట్గా పడుకుంటుంది అంజలి. నెక్స్ట్ డే పెళ్లి కూతుర్ని చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు ఊరి జనం అంతా. వాళ్ళింటి ఆడపిల్ల పెళ్ళి లాగా శ్రద్ధగా చేస్తున్నారు. పడుకున్న అంజలిని డిస్టర్బ్ చేయకుండా బయట తెల్లారి ఆమెను పెళ్లి కూతుర్ని చేసే ప్రోగ్రాం కోసం అరేంజ్ చేస్తున్నారు. ఇది కూడా మన బాబు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని ఆర్డర్స్ పాస్ చేశాడు కాబట్టి ఆమె పడుకున్న రూమ్ వైపు ఎవరూ వెళ్ళట్లేదు. ఇక ఇక్కడ హర్షబాబు పాప నిద్రపోతున్న వీడియోని జూమ్ చేసి మరి ముద్దుగా ముడుచుకున్న పెదవులకి ముద్దు పెట్టి ట్యాబ్ని అతడి గుండెల మీద పెట్టుకొని ఆమె అతడు గుండెల్లో ఒదిగిపోయింది అన్న ఫీలింగ్తో నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ నిత్య కోసం గార్డెన్లో వెయిట్ చేస్తున్నాడు కిరణ్. బయటికి రమ్మని మెసేజ్ చేయడంతో కిరణ్ని వెతుక్కుంటూ వస్తుంది నిత్య. చీకట్లో వెతుకుతున్న నిత్యని వెనక నుండి అమాంతం చుట్టేసుకున్నాడు కిరణ్. వామ్మో అంటూ అరుస్తుండగా ఆమె నోటి మీద చేయి పెట్టి తన అరుపుని బయటకు రాకుండా ఆపేస్తాడు. ఒసేయ్ అరవకే, మీ అన్నగాడు లేచాడనుకో నాకు వాచిపోతుంది అనగానే మా అన్నయ్య అంటే ఆ మాత్రం భయం ఉండాలిలే, లేకపోతే తోకజాడిస్తావు అంటుంది నిత్య. మీ శాడిజం తగలయ్యా, కనీసం కాబోయే పెళ్ళాన్ని కూడా వాడి పర్మిషన్ తీసుకునే కౌగిలించుకోవాలా ఏంటి? ఛీ, ఇదేం శాడిజమే? మీ అన్న చెల్లెలు కలిసి నన్ను మా చెల్లిని సాధిస్తున్నారు అనగానే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ మీది మీదికి వస్తున్న నిత్యని ఆమె మెడవంపులో చెయ్యి పెట్టి ఆమె హెడ్ని ముందుకు లాక్కుంటాడు. ఇద్దరు ఫేస్లు టచ్ అవుతున్నాయి. అతని శ్వాస ఆమెకు, ఆమె శ్వాస అతడికి తగులుతుంటే వేడి ఆవిర్లు పుడుతున్నాయి నిత్యకి. ఏంటి ఏదో అంటున్నావు? ఇప్పుడను చూస్తా అంటాడు హస్కీగా. రేయ్ వదులు అంటుంది. నోట్లో నుండి మాట రాకపోయినా పెకిల్చుకొని, లవ్ చేసింది వదలడానికి కాదు బేబీ అంటూ ఆమె లిప్స్ని అతడి వేలితో మీటుతూ ఉంటే ఆమె అదరాలు అదురుతున్నాయి. సూటిగా చూస్తున్న అతడి చూపులకి తాళలేక కళ్ళని కిందకి వాల్చేసింది. ఓయ్ ఏంటే ఇప్పటి వరకు రౌడీలాగా నా మీదకి వచ్చావు, ఇప్పుడేంటి సైలెంట్ అయ్యావు అనగానే సిగ్గుతో ముడుచుకుపోతుంది నిత్య. సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కడంతో ఇలా నీ బుగ్గలు చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది, కొరకనా అంటాడు హస్కీగా. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది నిత్య. ఆ గుడ్ల గుబ్బ కళ్ళేసుకొని ఏం చూస్తున్నావే? నువ్వేంట్రా మా అన్నయ్యలాగా మాట్లాడుతున్నావు? నేనేమన్నాను? బుగ్గలు కొరుకుతా అంటున్నావు? సావాస దోషం తల్లి. వాడితో సావాసం చేసి నేను కూడా వాడిలాగే తయారవుతున్నట్టున్నాను. అయినా వాడిలాగా ఉంటేనే నీకు మీ అన్నకి కరెక్ట్, లేకపోతే ఇన్నోసెంట్ని చేసి ఆడుకుంటారు. మా చెల్లిని అమాయకురాలిని చేసి ఆడుకుంటున్నారు మీ అన్న చెల్లెళ్ళు. అవునా బాబు? చెల్లి భలే అమాయకురాలు మరి, అందుకే పోయి పోయి మా అన్నగాడిని లవ్లో పడేసింది కదా అంటుంది నిత్య వెటకారంగా. వామ్మో, మీకు మీరే లవ్ చేసుకుంటే సరిపోతుందా తల్లి, ఎదుటి వాళ్ళ ఇష్టంతో పని లేదా అనగానే కిరణ్ కాలర్ పట్టుకొని, అవునరా మాకు ఇష్టం ఉంటే సరిపోతుంది, ఎదుటి వాళ్ళ ఇష్టాలతో మాకు సంబంధం లేదు, ఇప్పుడేంటంట అనగానే ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, దీనిని శాడిజం అంటారు అంటూ ఆమె పెదవిని మీటుతూ అనగానే, మిమ్మల్ని ఇలా సాధిస్తుంటే మా ఈగోలు సాటిస్ఫై అవుతాయి అంటున్న ఆమె మెడవంపులో కిరణ్ పెదవులు చేరిపోయి సున్నితంగా తాకుతుంటే కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుంది నిత్యకి. అతడి స్పర్శకి అలాగే బిగుసుకుపోతుంది. అదే అదునుగా చూసుకొని గట్టిగా హత్తుకుంటాడు కిరణ్. ఆమె చెవిలో మన పెళ్ళి ఇంత సడన్గా అనగానే నీకు ఏమనిపించింది బేబీ అని అడుగుతాడు మత్తుగా. అతడి మాటలకి తేరుకొని నీకు ఏమనిపించింది అని అడుగుతుంది నిత్య చిన్నగా. అది మాటల్లో చెప్పలేనిది, నీకెలా చెప్పాలి అంటాడు. ఆ మాటకి సైలెంట్గా ఉంటుంది నిత్య. మరి నీకు అంటాడు. సడన్గా పెళ్ళి అనగానే కాస్త కంగారుగా అనిపిస్తుంది కిరణ్. ఎందుకంటే డైలీ అమ్మ వండి పెడితే తిని కాలేజ్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఇప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేవు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత బాధ్యతలు, భర్త, అత్తయ్య, మావయ్య, ఇంకొన్ని రోజులకి పిల్లలు, వీటన్నింటినీ గుర్తు చేసుకుంటే భయంగా ఉంది కిరణ్. ఆమె అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు కిరణ్. ఏం మాట్లాడట్లేదు అంటుంది. ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని ఆశ్చర్యమేస్తుంది. ఎందుకు? నా లోపలికి ఇంకో ఆత్మ వచ్చి మాట్లాడుతుంది అనుకుంటున్నావా? కుళ్ళు జోగులు వేసింది చాలు కానీ ఎందుకు బేబీ టెన్షన్? మీ ఇంట్లో ఎలా ఉన్నావో మన ఇంట్లో కూడా అలాగే ఉంటావు. అలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదు. మా మామ్ డాడ్ గురించి తెలుసు కదా, ఇంకా ఎందుకు భయం?
ఎంత తెలిసినా ఒక అమ్మాయి పెళ్ళి అయ్యింది అంటే ఆ తాళికి, ఆ బంధానికి కట్టుబడి ఉండాల్సిందే. నీకు తెలీదు కిరణ్, మాకు తెలియకుండానే మా చుట్టూ వలయం ఏర్పడుతుంది. ఎంత మంచి మనుషులైనా అప్పటిలా ఫ్రీగా ఉండలేము. పెళ్లి కాకముందు తల్లిదండ్రులు ఆడపిల్లల గురించి ఆలోచిస్తారు. పెళ్ళైన తర్వాత ఆడపిల్లే భర్త, అత్తయ్య, మావయ్యల బాగోగులు చూసుకోవాలి. ఎంత మంచి వాళ్ళైనా బాధ్యత అనేది పెరిగిపోతుంది. కానీ మీరు అలా కాదు. అప్పుడు ఎలా ఉన్నారో పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉంటారు. మీ జీవితాలలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ తాళి పడ్డ మరుక్షణం బంధాలన్నీ చుట్టుముడతాయి అమ్మాయిలకి. చెబుతున్న ఇంటెన్స్డ్ ఆమె మాటలకి షాక్ అవుతాడు కిరణ్. ఎప్పుడు రౌడీలాగా అల్లరి చేసే నిత్య ఇప్పుడు అమ్మాయిలాగా మాట్లాడుతుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అతడికి. ఏంటి అలా చూస్తున్నావు అంటుంది. నువ్వేంటి అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు అంటాడు. సచ్చినోడా, నేను అమ్మాయిలాగా మాట్లాడకపోతే అబ్బాయిలాగా మాట్లాడాలా? అసలు ఏమనుకుంటున్నావురా అంటూ మూతి ముడుచుకొని అటువైపు తిరుగుతుంది. తిరిగిన పాపని వెనక నుండి చుట్టేసి ఊరికే బేబీ జోక్ చేశా అంటూ ఆమె వీపు మీద పెదవులతో రబ్ చేస్తూ ఉంటాడు. పోరా, నీతో మాట్లాడను అంటూ అతడిని దూరం తోస్తుంది. సారీ బేబీ, జోక్గా అన్నానని చెప్పాను కదా అంటూ ఆమెని గట్టిగా హత్తుకుంటాడు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు, నిన్ను అమ్మలా చూసుకోవడానికి నేనున్నాను కదా. ఐ ప్రామిస్ యూ. నువ్వు మీ ఇంట్లో ఎలా ఉంటావో మన ఇంట్లో కూడా అలాగే ఉంటావు. ఎలాంటి కష్టం నీ దరి చేరకుండా చేస్తాను, ఓకే? కానీ నువ్వు మాత్రం నీ పతి దేవుడిని సాటిస్ఫై చేసుకోవాలి మరి అంటూ చిలిపిగా వచ్చిన అతడి మాటలకి నవ్వుతుంది నిత్య. హమ్మయ్య, నవ్వేశావా? నవ్వితే ఇంత బావుంటావే అంటూ ఆమె బుగ్గలాగుతాడు. పూసిన ఐస్ చాలు కానీ పద ఇంట్లోకి వెళ్దాం. మళ్ళీ మనం కనబడట్లేదని కంగారు పడతారు. ఎవరైనా పెళ్ళైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దూరంగా ఉంటారు. అన్నపుణ్యాన మనిద్దరం ఒకే దగ్గరుండి పెళ్లి పనులు ఒకరినొకరివి లైవ్లో చూసేసుకుంటున్నాం అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పద అంటూ ఇంట్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.